హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను సాయి బ్లాగ్స్ అండి. చాలా రోజుల తర్వాత అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి. అది మన వెంకటేశ్వర స్వామి దర్శనంతో అయితే స్టార్ట్ చేస్తున్నాను. చూసారు కదా, వెంకటేశ్వర స్వామిని స్టార్టింగే చూపించాను అంటే మన వీడియోస్లో తిరుమల బ్లాగ్స్ అయితే వస్తాయండి. మేమైతే సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన ప్రతి సంవత్సరం అండి, సంవత్సరానికి ఒకసారి అయితే తప్పకుండా అయితే వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకుంటామండి. అలాగే కాకపోతే ఎప్పుడు మే 16 అలా అయితే వెళ్తాము. సాయిగాడి పుట్టినరోజు అక్కడ దర్శనం అందుకునేటట్టు అయితే వెళ్తామండి. ప్రతి బర్త్డేకి అయితే వెళ్తాము. అలాగే ఈసారి బర్త్డే కాకుండా కొంచెం ముందే స్టార్ట్ అయ్యామండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు టీవీల్లో వార్తల్లో అయితే వింటున్నాం కదా, దర్శనం రష్ అవుతుంది అన్న ఉద్దేశంతో అయితే మళ్ళా బర్త్డే నాటికి దర్శనం అందుతుందో లేదో ముందుగానే దర్శించుకుందాము. అదిగాక బర్త్డేకి కొంచెం అయితే నాకు అయితే కొంచెం వేరే పని అయితే పడిందండి. ఇంకా ఆ ఉద్దేశంతో సరే త్వరగా వెళ్ళి దర్శనం కంప్లీట్ చేసుకుందాము, తర్వాత అన్నట్టయితే మేమైతే స్టార్ట్ అయ్యాము. కానీ 1 వీక్ దగ్గర 1 వీక్ ముందైతే అనుకున్నప్పుడైతే ట్రైన్ టికెట్స్ అయితే చూసామండి. ట్రైన్ టికెట్స్ అయితే అసలు ఖాళీయే లేవు. పోయినసారి కూడా చివరి నిమిషం వరకు రిజర్వేషన్ కాక కొంచెం పెద్దగా ఇబ్బంది అయితే పడలేదు, కానీ కొంచెం అయితే ఇబ్బంది అయితే పడ్డాము. ఇంకా ఆ ఉద్దేశంతో రిజర్వేషన్ చేద్దామని చూస్తే ట్రైన్ టికెట్స్ అయితే లేవు. పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి అంటే కంపల్సరీగా రిజర్వేషన్ ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటామన్న ఉద్దేశంతో అయితే ట్రై చేసినా కుదరలేదు. సరే తర్వాత బస్ టికెట్స్ అయితే చేసామండి. మేముండే దగ్గర నుంచి చీరాల నుంచి బస్కి అయితే చేసాము. టికెట్స్ అయితే కన్ఫామ్ అయ్యాయి. ఇంకా డ్రైవర్ నెంబర్లు కానీ అన్నీ అయితే మనకి మెసేజ్ అయితే వచ్చాయి. సరే ఇంకా ప్రిపేర్ అవుతున్నాం కదా అని చెప్పి 5వ తారీఖు మేము వెళ్ళింది. మే 5వ తారీఖు అయితే స్టార్ట్ అయ్యామండి. ఇంటి దగ్గర నుంచి అయితే ఇంకా స్టార్ట్ అయ్యాం కదా, ఇబ్బంది లేదు. బస్సు కూడా రిజర్వేషన్ అయ్యింది, పిల్లలకు కూడా ఇబ్బంది ఉండదు అన్న ఉద్దేశంతో అయితే స్టార్ట్ అయ్యాము. కాకపోతే చివరి నిమిషాన అయితే మాకు టికెట్స్ అయితే క్యాన్సిల్ అయ్యాయండి. బస్సు ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల అయితే బస్సు అయితే క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిన మాకు 1 అవర్ 2 అవర్స్ ముందైతే తెలిసిందండి క్యాన్సిల్ అయ్యాయి మీ టికెట్స్ అని. అప్పటికి మెసేజ్ అయితే వచ్చింది క్యాన్సిల్ అయ్యాయండి. ఆ మెసేజ్ చూడంగానే నేనైతే షాక్ అయ్యాను. అదేంటి, మనం తిరుపతి వెళ్దాం అనుకున్న ప్రతిసారి ఎప్పుడు ఆటంకాలు జరగలేదు, ఈసారి టికెట్టే క్యాన్సిల్ అయ్యింది అని చెప్పి అయితే కొంచెం భయపడ్డాను అని బాధపడ్డాను. ఎలా వెళ్ళాలి ఏంటి అని అయితే భయం. అదేంది వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లేదా, మనం వెళ్ళలేమా అన్నట్టయితే కొంచెం భయపడ్డానండి. బాధ కూడా వేసింది. కాకపోతే సరే ట్రై చేద్దాము, వెంకటేశ్వర స్వామి మనకి ముందు నుంచే సరే చూద్దాము వెళ్ళగలమా లేదా ట్రై చేద్దాం అని చెప్పి వేరే ట్రావెల్స్ ఫ్రెండ్ అయితే నాకు తెలుసండి, మాతో పాటు అయితే చదువుకున్నాడు. సరే ఆ ట్రావెల్స్ అబ్బాయికి అయితే ఒకసారి కాల్ చేస్తే ఇప్పటికిప్పుడు అంటే కొంచెం కష్టం, ట్రై చేసి చెప్తాను అని చెప్పి అన్నాడు. అప్పటికి ఒక 1/2 అవర్ అయితే అసలు చెప్పలేదు. మళ్ళీ మేము కాల్ చేసామండి. మేము కాల్ చేస్తే ఎక్కడ ఖాళీ లేవు అన్నాడు. మళ్ళీ 1/2 అవర్కి తనే కాల్ చేసి టికెట్స్ అయితే దొరికినాయి అంట. కాకపోతే సీట్స్ అక్కడొకటి అలా ఉన్నాయి అని చెప్పాడు. మేము వెళ్ళేది 4 మంది, నేను మా అన్న పిల్లలిద్దరం అయితే వెళ్తున్నాము. చివరి నిమిషాన ఏంటి అని చెప్పి అయితే కొంచెం బాధ అయితే ఉంటుంది కదా, పిల్లలతో వెళ్ళేటప్పుడు వాళ్ళ కంఫర్ట్ని కూడా మనం చూసుకోవాలి అన్న ఉద్దేశం. సరే ట్రై చేద్దాము. అక్కడికి వెళ్ళాక బస్సు ముందు ఫస్ట్ అయితే సీట్లు అయితే ఉన్నాయి కదా, అది సిట్టింగే దొరికినాయండి, స్లీపర్ అయితే దొరకలేదు. సరే చూద్దాము. అక్కడికి వెళ్ళాక ఎవరినో ఒకరిని రిక్వెస్ట్ చేస్తే పిల్లలు ఒకళ్ళు నాతో ఒకళ్ళు మా అన్నయ్యతో ఉంటారు అన్నట్టయితే అనుకొని సరే అని కన్ఫామ్ చేశామండి. టికెట్లు కన్ఫామ్ చేశాక బట్టలు అయితే అన్నీ త్వరగా అయితే సర్దేశానండి. ఇంకా సర్దేసి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం కదా, మేముండే దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే బట్టలన్నీ సర్దేసుకున్నాం కావాల్సినవి. అండ్ అలాగే మాకు తెలిసిన అన్నయ్య వాళ్ళకి అక్కడ రూమ్ అయితే ఉంది. ప్రతి సంవత్సరం వాళ్ళనే రూమ్ అయితే అడుగుతామండి. అలాగే రూమ్ కూడా కన్ఫామ్ అయ్యింది. అన్నీ కన్ఫామ్ అయ్యాక ఇంకా సరే చూద్దాము, వెంకటేశ్వర స్వామి దయ్యలేనిది మనం తిరుపతి కొండ అయితే వెళ్ళలేము అని చెప్పి అయితే అనుకుంటామండి. అనుగ్రహం లేనిది అదైతే ఖచ్చితంగా నేనైతే నమ్ముతాను. నిజమే, మనకి ఇప్పుడు లేదేమో
దర్శనం అనుగ్రహం లేదేమో అన్నట్టయితే కొంచెం బాధ అయితే పడ్డాను. కాకపోతే చివరి నిమిషాన బస్ టికెట్స్ కూడా మళ్ళీ బుక్ అయ్యి చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇంకైతే ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే ప్రతి సంవత్సరం అయితే కొంచెం పొంగల్ అయితే పెట్టుకొని అయితే వచ్చాక పొంగల్ పెడతాను, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఒకసారి అయితే పొంగల్ పెడతానండి. వెళ్ళేటప్పుడు అయితే 1 వీక్ ముందు శనివారం రోజు అయితే ప్రతి సంవత్సరం ముడుపు అయితే కట్టుకుంటాను. అలాగే ముడుపు కట్టుకొని దీపారాజన చేసుకొని అన్నీ చేసుకొని 1 వీక్ ఉన్నాకైతే మేము తిరుపతి అయితే ప్రయాణం అయితే జరుగుతుందండి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ముడుపు కట్టుకొని అయితే రెడీ అయితే అయ్యామండి. మేము వెళ్ళటానికైతే అక్కడ దర్శనం ఎలా జరిగింది, ఎక్కడ టోకెన్స్ తీసుకున్నాము, ఇబ్బంది లేకుండా ఎలా జరిగినాయి ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ మన వ్లాగ్స్ కంటిన్యూగా చూస్తే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తానండి. నా ఎక్స్పీరియన్స్ నాకు ఎలా జరిగింది ఏంటి అనేది అయితే చెప్తాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలుసండి, తిరుమల వ్లాగ్స్ చాలా చాలా బాగుంటాయి. అండ్ అక్కడ మాకు ఎలా జరిగింది ఏంటి అనేది అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే కంటిన్యూగా మన వీడియోస్ అయితే చూడండి, కంటిన్యూగా పోస్ట్ చేస్తాను. అలాగే మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ కానీ కమెంట్ కానీ అండ్ సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తేనే ఇంకా మంచి వీడియోస్ అయితే పెట్టడానికైతే ట్రై చేస్తానండి. తిరుమల వ్లాగ్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఎలా వెళ్ళాం ఏంటి అనేది అయితే కంటిన్యూషన్గా వీడియోస్ అయితే వస్తాయండి. మా ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.